నెల్లూరు నగరం 40వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. ముందుగా రమాదేవికి స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని కోనేటిమిట్ట, ఆంజనేయస్వామి టెంపుల్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికెళ్లి వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2014 నుంచి 2019 వరకు నారాయణ చేసిన అభివృద్ధిని తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు. అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు. వీళ్ళందరూ ప్లస్ మహిళా టీము, మహాశక్తి మహిళా టీము, ఎన్ టీము, ప్రతి ఒక్కళ్ళు యూత్ టీము అందరూ కలిసి ఈ గడప గడపకు వెళ్ళి నారాయణ గారిని గెలిపించమని, తెలుగుదేశానికే ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది. దీనిలో భాగంగా నేను మీకు మీ ఇంటికి ఎదురుగానే ఉంది కోనేరు. ఒకప్పుడు ఎట్లుండేది ఈ కోనేరు, ఈరోజు ఎలా ఉంది? ఇది ఈ రకంగా ఇంత పరిశుభ్రంగా ఉండి అక్కడి నుంచి మనకి చల్లటి నీరు వచ్చే రకంగా ఈరోజు పరిస్థితి ఉంది అంటే దీనికి కారణం ఎవరమ్మా అని అడిగి వాళ్ళతో మాట్లాడి సంభాషిస్తుండేటప్పుడు ఒక అక్క చెప్పింది నాకు, రమమ్మ కాదు, కోనేరు అనేది అప్పుడు చాలా వర్స్ట్గా ఉండింది, ఈరోజు అది చాలా శుభ్రంగా, చాలా నీట్గా, చాలా పరిశుభ్రంగా ఉంది. కాదనము, ఇది సార్ చేసిన పనే, ఇది మంచి పని. కానీ దీనికన్నా కూడాను మాకు ఇంకా ఎక్కువ ఉపయోగపడేది ఒక పని చేస్తున్నారు సారు. ఈ జాఫర్ కాలువ అంతకుముందు మాకు వర్షం వస్తే, మరీ అప్పుడు 2018 అప్పుడు కనుక వర్షాలు వచ్చినట్టయితే దాదాపు 10-12 రోజులు మేము నీళ్ళల్లోనే ఉన్నాము. ఇక్కడ ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. ధనవంతులు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకు కూడా వండుకోలేని పరిస్థితి. ఎందుకంటే మంచినీరు లేదు, ఎటువంటి కనెక్షన్స్ లేకుండా ఉండి డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఎవ్వరూ ఇక్కడ తిండి దొరకని పరిస్థితిలో ఉన్నాం మేము. అప్పుడు సారు ఇక్కడే ఉండి, అంటే ఏదో ఆ రోజుకి మాకు ఇబ్బంది, తిండి దొరకటం లేదు, తర్వాత నీరు తగ్గిన తర్వాత కరెంటు కనెక్షన్లు ఇచ్చి ఒక టెంపరీ సొల్యూషన్స్ అప్పటికప్పుడు కావాల్సినవి చేయటము, అలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఏ రకంగా చేస్తే అవి ఫర్దర్గా నీళ్ళు వచ్చినా కూడాను ఇక్కడ లోపలికి రాకుండా, వర్షాలు వచ్చినా, ఎంత వర్షాలు వచ్చినా ఏమైనా కూడాను తిరిగి మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండాలో ఆ రకమైన స్టెప్స్ తీసుకొని దాన్ని డైవర్ట్ చేయటం వలన ఆ తర్వాత 2-3 సార్లు ఈ విధమైన పెద్ద వర్షాలు వచ్చినా కూడాను మేము సార్ని గుర్తు చేసుకున్నాం. మీరు ఈరోజు వచ్చి అమ్మ నారాయణ సార్ని గుర్తు చేసి ఇదిగో మీకు ఈ పనులు చేశారు కదా అని ఓటును అభ్యర్థిస్తున్నారు. కానీ కాదు, మేము ఈ వర్షాలు వచ్చిన ప్రతిసారి మాకు ఒక్క చుక్క నీళ్లు లోపలికి రాకపోవటం వలన ప్రతి ఒక్కళ్ళము ఇక్కడ మనసులో నారాయణ సార్ని మేము గుర్తు చేసుకున్నాము. సార్ చేసిన అభివృద్ధిని, సారు చేసిన ఆ రోజు చేసిన పనిని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాము అని. ఇప్పుడైతే మాకు దోమలది ఒకటి సమస్య ఉంది అనేసి చెప్పారు. కానీ నారాయణ గారు ఖచ్చితంగా 2 నెలల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుంది, మన సారు గెలవటం తథ్యం. ఇవి జరిగిన తర్వాత వెంటనే సారు ప్రతి ఒక్కళ్ళకి నెల్లూరు నగర వాస్తవ్యులు అందరికీ చేస్తున్న ప్రామిస్ ఏంటంటే దోమల రహిత నగరంగా నెల్లూరుని తీర్చిదిద్దుతాము అని. కాబట్టి సారు ఆ మాట చెప్తున్నారు. సార్ చెప్పే మాట మీద మాకు నమ్మకం ఉంది. కాబట్టి సార్ చేసి చూపిస్తారనే నమ్మకం మాకుంది. మేము ఖచ్చితంగా వెయ్యబోయేది సార్కి మాత్రమే, నారాయణ సార్నే మేము గెలిపించుకుంటాము, తెలుగుదేశమే రాబోతోంది అని చెప్పి ఖచ్చితంగా ఆశీర్వదించి పంపించడం జరుగుతోంది. దీనితో మేము రెట్టించిన ఉత్సాహంతో 90వ బూత్ కంప్లీట్ చేసుకొని 92వ బూత్లోకి ప్రవేశిస్తున్నాము. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి జనసేన యువ కార్యకర్తల దగ్గర నుండి మన ఎన్ టీం దగ్గర నుంచి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి రమాదేవమ్మ గారు రావడం 40 డివిజన్ల ప్రజలందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆమె ఏ గడపకి వెళ్ళినా వాళ్ళ సమస్య చెప్పినప్పుడు ఆమె స్పందించడం, అమ్మా మాకు దోమలు ఉన్నాయి, ఇదంటే ఆమె అమ్మ మనకి అండర్ గ్రౌండ్ అనేది పూర్తి అయిపోతుంది,
అప్పుడు మనకి దోమ అంటే ఉండదు. ఇంకొకటి ఇక్కడ వర్షాకాలం వస్తే జాఫర్ కాలువ మొత్తం మునిగిపోతూ ఉండింది. దానివల్ల ఈరోజు నీళ్ళలో ఉండేము. సారు పొట్టపోన కల్తీని పెన్నారావుకి మార్చినప్పుడు ఈ కల్తీని మన ఆపేశారు. కాబట్టి మనకి ఇంత వర్షంలో కూడా ఒక చుక్క కూడా నీళ్ళు రాకుండా ఈరోజు అందరం ఉన్నాము అని చెప్పడం జరిగింది. అయితే ఏ ఇంటికి వెళ్ళినా అమ్మ మాకు పెన్షన్ రావటం లేదు, అమ్మ మాకు కరెంటు బిల్లు వచ్చిందని, ఇది ఏం పట్టుకున్నా ఈరోజు నిత్యావసర వస్తువులు కాడ నుంచి కరెంటు స్విచ్ చేయాలంటే భయంగా ఉంది, షాక్ కొడతా ఉంది. కొనే వస్తువులు తినే వస్తువులు ఏవి కూడా నిత్యావసర వస్తువులు ఏమి కొనలేకున్నామమ్మా అని ప్రతి ఒక్కరూ మేడం గారికి చెప్పడం జరిగింది. అయితే మేడం గారు సానుకూలంగా స్పందించి ఒకటే చెప్పారు, 2 నెలలు మా ప్రభుత్వం వస్తుంది, మీకు మీ సమస్యలు ఏమి ఉన్నా కూడా తీరుస్తాము అని చెప్పడం జరిగింది. అయితే నారాయణ సార్ అంటే అభివృద్ధి అంటే నారాయణ సారు చేసిన అభివృద్ధి పనులే ఆయన్ని గెలిపిస్తాయి, ఆయన్ని ముందుకు తీసుకెళ్తాయి. మీరేం ఆలోచించబాకండమ్మా. ఇక్కడ మమ్మల్ని మొన్న చిన్నపాటి వర్షం వస్తేనే మాకు ఆహారాలు అన్నీ ఇక్కడ మాకు అన్నీ నీళ్లు ఆహారం అన్నీ అరేంజ్ చేశారు ఆయన. అందువల్ల నారాయణ సార్ చేసిన అభివృద్ధి పనులు ఎవరూ చేయలేదు కాబట్టి మేము నారాయణ సార్కే ఖచ్చితంగా ఓటేస్తాం. మీరేం బాధపడద్దు, అత్యధిక మెజార్టీతో నారాయణ సార్ని గెలిపించుకుంటాం. అందరూ అంటున్నారు 50,000 మెజార్టీ అని, కానే కాదు 1,00,000 మెజార్టీ అని చెప్తున్నారు ఈరోజు ఈ 40 డివిజన్ల ప్రజలందరూ. అమ్మా నారాయణ సార్ చేసిన అభివృద్ధి పనులే ఆయన గెలిపిస్తాయి, మీరేం ఆలోచించబాకండి అని ఆమె ఏ గడపకి వెళ్ళినా ఆమెను ఆత్మీయంగా లోపల పిలుచుకొని వాళ్ళ తోబుట్టువులాగా ఆమెని అందరూ ఆమెని హక్కును చేర్చుకుంటున్నారు ఈరోజు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు అటువంటి కాబట్టి ఆమెని ఈరోజు అందరూ ఈ 40 డివిజన్లో ఓటర్ మహాశైలు ప్రతి ఒక్కరు కూడా ఆమెని హక్కును చేర్చుకోవడం జరిగింది. వైకల్యం శాశ్వతం కాదు, వ్యసనం మార్చలేనిది కాదు. తల్లితో సమానంగా సేవలందిస్తూ ఆప్యాయంగా పలకరించే సిబ్బందితో తండ్రిలా బాధ్యత తీసుకుని వైద్య సేవలందించి మామూలు మనుషులుగా మిమ్మల్ని మార్చడానికి, మీ ఆరోగ్యానికి భరోసా ఇవ్వడానికి మా వైద్య బృందం సిద్ధంగా ఉంది. డిప్రెషన్, చావు భయం, సూసైడ్ ఆలోచనలు, దురలవాట్ల నుండి బయటపడ ఎన్నో వస్తువులతో సిద్ధంగా ఉంది మన నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగం, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.